ఎంపీ గౌరవ్ గొగోయ్ పై అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై ఆయనను తమ ప్రభుత్వం అరెస్టు చేయాలనుకోవడం లేదన్నారు. అలా చేస్తే అసెంబ్లీ ఎన్నికలకు ముందు దందుడు చర్యలు చేపడతారంటూ ఆయన రాజకీయాలు చేసే అవకాశాలున్నాయని చెప్పారు. అయితే ఈ వ్యవహారాన్ని కేంద్రానికి వదిలిపెట్టామని, కేంద్ర దర్యాప్తునకు సిఫారసు చేస్తామని చెప్పారు. గొగోయ్ పదవిని గౌరవిస్తూ తమ ప్రభుత్వం ఇంతవరకు ఆయనపై విచారణ జరపలేదని చెప్పారు. అయితే గొగోయ్ ఆయన భార్య ఎలిజబెత్ కు షాక్ ఏజెంట్ అలీ తౌఖీర్ షేక్ తో లోతైన సంబంధాలున్నాయని ఆరోపించారు. దీనిపై కేంద్ర దర్యాప్తునకు సిఫారసు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. That Gaurav Gogoi's wife, Elizabeth Kolban Gogoi, was working in Pakistan. Since March 18, 2011 to March 17, 2012. And then we searched further on different open source and social media. Then we found that the family is very closely connected with a person called Ali Tokir Sheikh. যেতিয়া আমি আৰু অলপ অনুসন্ধান কৰিলো তেতিয়া আমি গম পালো যে গৌৰৱ গগৈৰ পত্নী এলিজাবেথ কলবান গগৈ মাৰ্চ 18, 2011 পৰা মাৰ্চ 17, 2012 লৈ এই বছৰটো মই মনত ৰাখিবৰ কাৰণে আহ্বান জনাম। পিছত ইয়াৰ ৰেফাৰেন্সত মই কম। యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు 13 సార్లు ఇండియాకు అలీ వచ్చారని, అసోం ప్రభుత్వం దర్యాప్తును ప్రారంభించడంతో ఆయన తన ఎక్స్ పోస్టులను తొలగించారని శర్మ తెలిపారు. పాకిస్తాన్ సంస్థ ఎలిజబెత్ కు ఉద్యోగం ఇచ్చి భారత్ కు బదిలీ చేసిందని, ఆమె జీతాన్ని అలీ చెల్లించేవారని చెప్పారు. మన్మోహన్ హయాంలో అలీ పర్యటనలన్నీ జరిగాయని, కేంద్రంతో ఎలిజబెత్ గొగోయ్ కు సన్నిహిత సంబంధాలు ఉండడంతో వీసాలన్నీ కాంగ్రెస్ హయాంలోనే జారీ అయ్యాయని చెప్పారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశానికి అలీ రావడం ఆపేశారని చెప్పారు. అయితే ఇండియాలో పర్యటనల సమయంలో అలీ తన వెంట పాకిస్తాన్ అధికారులను కూడా తీసుకొచ్చేవారని తెలుస్తోంది. ఇండియాకు సంబంధించిన పలు సమాచారాలను ఎలిజబెత్ సేకరించి షేక్ తో పంచుకునేవారని హిమంత్ బిశ్వ శర్మ ఆరోపించారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాతావరణ చర్యలకు సంబంధించి ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారాన్ని సేకరించారని, గొగోయ్ సైతం ఎన్నికల అఫిడవిట్ లో తన భార్య పాకిస్తాన్ బ్యాంక్ అకౌంట్ ను ప్రస్తావించలేదని చెప్పారు. ఎలిజబెత్ ఓ భారత సంస్థలో పనిచేసినప్పుడు 6 సార్లు ఇస్లామాబాద్ వెళ్లారని, మరో స్వచ్ఛంద సంస్థలో చేరినప్పుడు తిరిగి 3 సార్లు పాకిస్తాన్ వెళ్లారని వెల్లడించారు. ఎవరికి అనుమానంగా రాకుండా ఉండేందుకు పంజాబ్లోని అటారీ సరిహద్దు మీదుగానే ఆమె తన ప్రయాణాలు సాగించేవారని వివరించారు.